హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 పౌలు భక్తుడు అంటాడు, ఆ రహస్యాన్ని పౌలు భక్తుడు ఛేదిస్తూ ఇలా అంటాడు, అసలు సిసలైన ఖడ్గం భూమి మీద ఏదైనా ఉంది అంటే అదేంటో చెప్పాడు. చూడండి, Hebrew chapter 4:12 చదవండి త్వరగా. ఎందుకనగా దేవుని వాక్యము, చెప్పండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా దేవుని వాక్యము మొట్టమొదటిగా సజీవమైనది, రెండవది బలము గలది, మూడవ అనుభవం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, చెప్పండి, హృదయం యొక్క ఆలోచనలు తలంపులను ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంది. పూర్వ దినాల్లో రోమన్లు రెండంచుల ఖడ్గాన్ని వాడేవారట. ఎస్పెషల్లీ చక్రవర్తుల దగ్గర, రోమన్ చక్రవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కత్తులు ఉండేవి కదా, రెండంచులు ఖడ్గం వాళ్ళ దగ్గర ఉండేదంట. అంటే 2-edged sword అనమాట, రెండు వైపులా పదును ఉండేది. ఇప్పుడు ఆ కత్తితో వాళ్ళు ఏం చేసేవారంటే అందరినీ బాధించేవారు, లేదా వారికి అనుమానం ఉన్నవారిని పొడిచి చంపేస్తుండేవారు. ఇప్పుడు పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీలకు రాస్తూ అంటాడు, మీరు అనుకున్నట్టుగా రోమన్ చక్రవర్తుల చేతుల్లో ఉండే ఖడ్గం రెండంచుల ఖడ్గం కాదు, అసలు సిసలైన రెండంచుల ఖడ్గం దేవుని వాక్యం. ఎందుకోసం అంటే అది సజీవమైనది, రెండవది ఎలాంటిది? చెప్పండి, ఒక అంచు ఎలాంటిది అనమాట? పదును చేయబడిన ఒక అంచు సజీవము, రెండవది బలము గలది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యం ఎప్పటికీ సజీవమైనదని? హల్లెలూయా. గాడ్స్ పవర్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువుతుంటే దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన అభిషేకాన్ని ఎప్పటికీ మాత్రమే కాదు, నా యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆ శక్తి బైబిల్ అలాగే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సజీవమైన దేవుని గ్రంథం. ఎన్నో గ్రంథాలు ప్రపంచంలోకి వచ్చే మృతమైపోయినాయి, మనుషులు మృతులుగా మార్చేసిన గ్రంథాలు. ఆలోచించడం వల్ల మనిషిని, రీజనింగ్ని కిల్ చేసేసాయి, మనిషిలో ఉన్న క్రియేటివిటీని కిల్ చేసి పాడేశాయి. ప్రశ్నిస్తే కళ్ళు పోతాయని చెప్పారు చాలామంది. అక్కడేముంది, అది నమ్మేలేగానే రే ప్రశ్నించగల కళ్ళు పోతారు అనగానే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆలోచించకుండా అందులో ఉన్నవన్నీ కూడా చాలామంది పాటించడం ఎప్పటికీ మనం చూస్తున్నాం. ప్రశ్నించకుండా పాటించేస్తారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? ఎవడెక్కడో చెప్పాడు ప్రశ్నిస్తే కళ్ళు పోతారా అని. కానీ బైబిల్ అలా చెప్పలా. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదవమన్నాడు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, దేని జత పక్షి దానికి ఉండకపోదు అన్నాడు యెషయా గ్రంథంలో. మళ్ళీ పక్షులు ఏంటంటే అంటారేమో, బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఒక్క వచనాన్ని పట్టుకుని మనం వేలాడడానికి లేదు, ప్రతి దానికి ఒక జత పక్షి ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాన్ని మనం పరిశీలన చేయాలి. ఒక్క వచనాన్నే పట్టుకుని వేలాడితే ఎలా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు తిమోతి గారితో అన్నాడు, కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ఏం తాగో, ద్రాక్షారసం తాగు అంటే కొంతమంది త్రాగుబోతులు ఇప్పుడు ఆ వచనాన్ని భుజాలకు ఎత్తేసుకుని, ఇంకా బైబిల్లో ఇక ఏ మాట వాళ్ళకి గుర్తుండదు కదా, ఇది మాత్రం చాలా గుర్తుండి బైబిల్ నెరవేర్చేస్తున్నట్టుగా, బైబిల్ని కంప్లీట్గా ఫాలో అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి తిమోతి గారికి చెప్పాడు కదండి పౌలు గారు, ద్రాక్షారసం తాగమని. అందును బట్టి మేము కూడా సాయంకాలం సిట్టింగ్లో ఏం చేస్తున్నాం? రెడ్ వైను, వైట్ వైను, దానికి అనుబంధంగా మళ్ళీ రమ్ము, జిన్ను, బ్రాందీ, విస్కీ, కళ్ళు, ఇంక అన్నీ. ఇంకా మొన్న ఒక ఆయన ఎవరో కొబ్బరి బొండంలో కలుపుకొని తాగేస్తున్నాడంట. ఆయన ఫ్యామిలీ అనుకుంటున్నారు మా ఫాదర్ గారు కొబ్బరి బొండం తాగి చల్లబడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన కొబ్బరి బొండంలో బ్రాంతి వేసుకుని తాగేసి తూలిపోతున్నాడు. ఈయన కొబ్బరి బొండం తాగి తూలిపోయినాడు. చరిత్రలో ఎప్పుడైనా మనం చూసామా? మరి లోపల ఏముందో కూడా గమనించాల. కొబ్బరి బొండంలో అవి వేసుకుని తాగాడు. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా, ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన చేతిలో థమ్సప్ బాటిల్ ఉంది. వెళ్తున్నాడు, తాగుతున్నాడు, వస్తున్నాడు. థమ్సప్ అయితే అందరి ముందు తాగొచ్చు కదా అనుకున్నాడు. ఏదో అప్పుడు చిన్నోడు కాబట్టి పెద్దకి ఇలాంటివి నాకు పెద్ద తెలిసేవి కాదు. థమ్సప్ వాళ్ళ పిల్లోడు అడుగుతున్నాడు, డాడీ నాకు థమ్సప్ కావాలన్నాడు. వాడు పిల్లోడికి ఇవ్వలేక, ఆ థమ్సప్లో ఏదో కలిసిందని చెప్పలేక ఎంత మదన పడిపోతున్నాడో తెలియదు. డాడీ నాకు థమ్సప్ కావాలంటే కొనిస్తాడు. ఇది ఉంది కదా డాడీ అన్నాడు వాడు. ఆ థమ్సప్ తాగితే ఆ పిల్లోడు ఏమైపోతాడో తండ్రికి తెలుసు. ఆడలా తూలిపోయి ట్రైన్లోంచి బయట ఎక్కడ పడిపోతాడని ఈయన బాధ. ఆఖరికి ఆ గోలంతా చూసి చాలా నవ్వుకున్నాను నేను. ఆఖరికి తెలిసింది థమ్సప్లో అయ్యగారు ఏం కలిపాడు అనమాట, ఒక ద్రవ పదార్థం కలిపాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు?
కొబ్బరి బొండంలో వేసి తాగి నీ భార్యను మోసం చేయొచ్చు, థమ్సప్లో కలిపి నీ పిల్లలు మోసం చేయొచ్చు, కానీ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నువ్వు ఎవరు మోసం చేస్తావు? త్రాగి త్రాగి గుండె, ఊపిరితిత్తులు, కాలేమో, ప్రధాన అవయవాలని పాడైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నీ పిల్లల్ని భార్యని తిప్పుతూ, డబ్బులు లేక ఏడుస్తూ, అప్పుల కోసం పరిగెత్తి ఎవరన్ని బాధలు పడమన్నారు? ఉన్న ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకోమన్నారు? ఆ తర్వాత దాన్ని మరలా రికవర్ చేసుకోవడానికి ఎన్ని శ్రమలు, ఇబ్బందులు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను చెప్పండి వాడిగా ఉండి, two-edged sword, sharper than any two-edged sword. రోమన్ల చేతిలో ఉన్న ఖడ్గం, రెండంచులు గల ఖడ్గం ఒకవేళ మనిషిని శారీరకంగా గాయపరుస్తుందేమో, కానీ శారీరకంగా ఇబ్బంది పడుద్దాము, కానీ ఈ ఖడ్గం ఎలాంటిదట? ప్రాణమును, చెప్పండి మొట్టమొదటిగా ప్రాణమును, ఆ తర్వాత ఆత్మను. ప్రాణాత్మ అన్నాడు కదా అక్కడ, ప్రాణము, ఆత్మ, ఆ తర్వాత మూలుగా కీళ్లను. అంటే మానవుడు ఏమై ఉన్నాడు అనేది బైబిల్ చాలా క్లియర్గా సెలవిచ్చింది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదివితే ప్రియులారా, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? సో మనందరం త్రిత్వ దేవుని నమ్ముతున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రార్థన అయిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బెనెడిక్షన్ ఇస్తున్నాను. బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడనే విషయం మనందరం నమ్ముతున్నాం. గాడ్ ఈజ్ వన్ బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. దేవుడు ఏ విధంగా ట్రినిటీ, ట్రయూన్ అయి ఉన్నాడో, మనిషిలో కూడా 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆత్మ, రెండవది ప్రాణము, మూడవది శరీరము. ఈ మూడింటి కలయికే మనిషి. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈ 3 సెపరేట్ అయిపోతాయి కదా. మరణించినప్పుడు ఏమవుతుంది? డెత్ అనే మాటకు ఒక అర్థం ఏంటంటే సెపరేషన్ అని అర్థం, ప్రత్యేకించబడ్డం. అప్పటిదాకా చక్కగా ఉన్న వ్యక్తి సడన్గా రోడ్డు మీద పడిపోతాడు, చచ్చిపోయాడు అంటాడు. ఏమైపోయింది? ఆ దేహం అక్కడ ఉండిపోయింది, కానీ అతనిలో ఒక పవర్, ఒక ఆత్మ ఏమైపోయింది అన్నాడు, బయటికి వెళ్ళిపోయింది. సో గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, దట్స్ వీ కాల్ ట్రినిటీ. అండ్ మనిషిని ఏమంటారంటే ట్రైపార్టైట్ అని పిలుస్తారు. ట్రైపార్టైట్ అంటే 3 భాగాలు ప్రాముఖ్యంగా, సోల్, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఓ దేవుని సేవకుడు అంటాడు, మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ ఎ బాడీ. మానవుడు ఆత్మయ్య ఉన్నాడు, అతనికి ఒక ప్రాణం ఉంది. ఆత్మ, ప్రాణము ఎక్కడ నివసిస్తున్నాయి? ఈ దేహంలో నివసిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ను మనం ఊహించుకుంటే పైకి కనబడే ఇల్లు, లోపల మనుషులు ఉన్నట్టుగానే ఈ శరీరం కూడా మన ప్రాణానికి, ఆత్మకు ఒక గృహంగానే ఉంది. అవి ఈ దేహం నుండి వేరుపరచబడినప్పుడు ఇక దీనికి ఏమి లేదు చెప్పండి, విలువ లేదు. ఉందా? విలువ ఏమన్నా ఉందా? అప్పటిదాకా బతుకున్న మనిషిని అయ్యా, మాన్యశ్రీ, గౌరవము, అది ఇది అన్నీ ఉంటే చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉందా, తీసుకెళ్ళిపోయారా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా అంత గౌరవం ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? డెడ్ బాడీ, మృతదేహం, పార్థివ దేహం. కొంచెం గొప్పవాళ్ళని అయితే మరి కొంచెం మంచి పిల్లలతో పిల్లలు కదా, మామూలుగా పేదోళ్ళని అయితే శవం అంటారు, కానీ పెద్దోళ్ళని పార్థివ దేహం ఉందా? ఏదన్నా అదే మాట, పదాలు వేరుగా వచ్చి చచ్చిన దేహమే. మా నాన్న ఇంత మంచోడు, ఇంత గొప్పోడు అని చెప్పి ఎవరైనా దేహాలను బట్టి ఇళ్లలో పెట్టుకున్నారా? నో. చనిపోయిన తర్వాత స్తోమత కొలది, లేదంటే ఎవరో రాలేదని 4 రోజులు, 5 రోజులు, లేదా 6 రోజులు ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఉంచుకుంటే ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఇప్పుడు మనిషిని ఏ విధాల్లో కదిలిస్తుంది, ఏ విషయాల్లో సరిచేస్తుందంటే ప్రాణము, ఆత్మ, మూలుగా అంటే దేహము. దేవుని వాక్యము మానవుని యొక్క ప్రతి అంశములోనికి, ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళగలిగేది. ప్రతి అంశములోనికి దేవుని వాక్యం వెళ్ళి అది మనల్ని సరి చేయడానికి ఉపయోగపడేదే కానీ మనల్ని చంపడానికి కదా. ఒక ఎగ్జాంపుల్ మనం చెబితే, ఒక ముఠా నాయకుడు లేదా ఒక నరహంతకుని చేతిలో కత్తి ఉంటుంది. అదేవిధంగా ఒక 6 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న డాక్టర్ గారి చేతిలో కూడా ఏముంటుంది? కత్తి ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ కూడా చేతులతో కత్తులే కలిగి ఉంటారు. ఒక సర్జన్ మీరు తీసుకోండి, మన చర్చ్లో కూడా చాలామంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు కత్తులతోనే పనిచేస్తారు వాళ్ళు కదా. ఆ వ్యక్తిని పడుకోబెట్టిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో కత్తులు ఉపయోగించే కదా ఆపరేషన్ చేశారు. రోబోటిక్ సర్జన్స్ ఈరోజు చాలామంది, రోబోటిక్ టెక్నాలజీ డెవలప్ అయింది.
డాక్టర్ గారు ఎక్కడో ఉంటారు, రోగి ఎక్కడో ఉంటాడు. అక్కడ నుంచి డాక్టర్ గారు ఏం చేస్తారనమాట, దాని రోబోటిక్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జన్స్ ఉంటారు చాలామంది. వాళ్ళకి ఒక మానిటర్ ఉంటుంది, క్లోజ్గా మానిటర్ చేసి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర జాయిస్టిక్స్ ఉంటాయి, వాటితో ఇక్కడ పేషెంట్ పడుకోబెట్టి హాస్పిటల్లో వాళ్ళ దగ్గర ఒక రోబోట్ లేకపోతే ఒక మెషిన్ లాంటిది ఉంటుంది. ఎక్కడ కట్ చేయాలని అక్కడ నుంచి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఆ మెషిన్ వచ్చి కట్ చేస్తూ ఉంటుంది. రోబోటిక్ సర్జన్ చాలామంది బయలుదేరి, చిన్న చిన్న పిల్లలు కూడా అలాంటి సర్జరీలు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు డాక్టర్ గారే మన దగ్గర నుండి చేయాలనుకున్నాం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ నైఫ్స్, షార్ప్ బ్లేడ్స్ ఉపయోగిస్తారు. కానీ డాక్టర్ గారు బ్లేడ్ ఉపయోగించేది లేదా డాక్టర్ గారు ఆ షార్ప్ నైఫ్స్ ఉపయోగించేది దేనికి అంటే మనిషిని చెప్పండి బాగు చేయడానికి, మనిషిని స్వస్థపరచడానికి, దేహంలో ఉన్న ఆ రుగ్మతను తొలగించడానికి, దేహంలో ఉన్న ఇన్ఫెక్షన్లు తీసేయడానికి. ఎక్కడెక్కడైతే ఆ వ్యాధి ఉందో లేదా ఆ కణాలు ఉన్నాయో లేకపోతే ఆ కణితులు ఉన్నాయో వాటిని తొలగించడానికి డాక్టర్ గారు కత్తిని వాడతారు. అది మన మంచి కోసమే. నరహంతకుని చేతిలో కూడా ఏముంటుంది, కత్తి ఉంటుంది. అంత పొలైట్గా వాడతాడా దాన్ని? అమ్మా ఇప్పుడు నేను పొడుద్దాం అనుకుంటున్నాను, మెల్లగా పడుకో అమ్మా అంటాడా? ఏం చేస్తాడు? కనబడిన చోడల్లా పొడి చేయడమే. ఏంటంటే అతని ఇంటెన్షన్, అతని మోటివ్ ఏమై ఉంటుందంటే నిన్ను చంపాలని, నీకు హాని చేయాలని. దేవుని వాక్యం ఎలాంటి కత్తో తెలుసా? మనల్ని బాగు చేసే కత్తి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కొన్నిసార్లు దేవుని వాక్యం నేను పియర్స్ చేస్తూ ఉంటుంది. వాక్యం చెబుతున్నప్పుడు దేవుని సేవకులు దేవుని మాటలు చెబుతున్నప్పుడు గుచ్చుకుంటున్నట్టు అనబడతాయి ఆ మాటలు. నా కోసమే చెబుతున్నారు అనిపిస్తుంది. ఎవరో చీటీ రాసి ఇచ్చారు, ఈరోజు నేను వస్తున్నానని వెస్లీ గారికి అందును బట్టి మొత్తం చెప్పేస్తున్నాడు అని కూడా అనిపించేసి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. గాడ్స్ వర్డ్ కెన్ పియర్స్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ మేక్ యూ వెల్. దేవుని వాక్యం మనల్ని గాయపరిచేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ వుడ్ లైక్ టు మేక్ యూ బెటర్ అండ్ బెటర్ డే బై డే బై హిస్ వర్డ్. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రతిరోజు సరిచేస్తూనే ఉంటాడు. ఓ దేవుని సేవకుడు అంటాడు, దేవుని సేవకుడు వాక్యం చెప్పడం ఒక సర్జరీ చేయడంతో సమానం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.